చెప్పిన వెంటనే ఇక్కడ కనబడుతుంది కదా. సో నాదైతే మడ్గడ అయితే పోయింది. మడ్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చెప్పండి. నూరు తీసే ఎంతమంది బ్లూ సీ చాయ్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎంత తీయాలంటే మనకైతే 4000, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 500 ఎక్స్ట్రా అంట. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ లాగా అనుకోండి. ఇక సో మార్నింగ్ ఏం చేసిన, ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 2:36 అయితే అవుతుంది. సో మార్నింగ్ అయితే నేనైతే ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి బైక్ తీసుకొని ఒక వీడియో షూట్ చేయడానికి అయితే పోయినా. మీకు దీనికి ముందు వీడియో చూసే ఉంటారు. సో SP125ది టాప్ స్పీడ్ చెక్ చేద్దామని చెప్పి బాల్నార్ సైడ్ అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకొని ఇంటికి వచ్చా. సో ఎండ కొంచెం తగ్గినాక బయటకు వద్దామని అయితే అయినా. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 2:36 అయితే అవుతుంది. సో ఈ కవర్ ఏందనేది చూస్తున్నారు కదా. ఈ కవర్ అయితే మనకైతే అమీర్పేటలో ఇచ్చేయాలి. ఇప్పుడైతే మనకైతే చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే రావాలి. ఫస్ట్ వచ్చేసి ఈ కవర్ అయితే మనమైతే ఇక్కడ వివేకానంద నగర్లో స్పెట్స్ అయితే ఒకటి తీసుకోవాలి. సో స్పెట్స్ తీసుకోవడం అయిపోయినాక ఈ కవర్ మనకి శ్రీనగర్ కాలనీ భవచ్చి ఉంది కదా, దాని ఆపోజిట్లో అయితే ఇచ్చేసేయాలి. సో ఈ కవర్ ఇచ్చేసినాక మళ్ళీ మైత్రివనం బిల్డింగ్కి వచ్చి మన ల్యాప్టాప్ అయితే కొంచెం సతాయిస్తుంది. ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు, దాన్ని రిపేర్ అయితే చేపియాలి. రిపేర్ చేస్తారా ఏందా అన్నది చూడాలి. సో అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మనమైతే కోటికి అయితే వెళ్ళాలి. సో కోటికి ఎందుకంటే నేను ఏదైనా అయినప్పుడు చూపిస్తాను మీకు. మన బండిది ఫ్రంట్ మడ్గడ్ ఉంది కదా, అదైతే ఇరిగిపోయింది. అండ్ బ్యాక్ కూడా నెంబర్ ప్లేట్ది మడ్గడ్ ఉంటుంది కదా, ఆ రెండు అయితే అది కూడా ఇరిగిపోయింది. సో ఈ రెండు అయితే మార్పిద్దామని నేను కోటికి అయితే వెళ్తున్నా. ఇంకా అలానే వీలుంటే షూస్ కూడా ఒకటి కొనుక్కోవాలి. చూద్దాం ఎంతవరకు అవుతుంది అన్నది. సో ఈరోజు వీడియోలో అయితే ఏముండదు, జస్ట్ నార్మల్ రైడ్ లాగా అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను నేను. సో ఫస్ట్ అయితే మనమైతే స్పెట్స్ సైట్ చెక్ చేయించుకోనికి అయితే వెళ్దాం. నేను 1 year బ్యాక్ అయితే చెక్ చేయించుకున్నా. సో ఇప్పుడు సైట్ ఎంత ఉందో చెక్ చేయించేసి కొత్త ఫ్రేమ్ అయితే తీసుకుందాం. సో మనమైతే ఎప్పుడు తీసుకునే స్పెట్ షాప్ అయితే ఇదే, లెన్స్మార్ట్. 4 years నుంచి మనమైతే ఇంట్లోనే తీసుకుంటున్నాం స్పెట్స్ అయితే. చూద్దాం అన్న ఉండో లేదో. అన్న అయితే ఉండు. ఇవైతే తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా ఉందో కింద కామెంట్ అయితే చెప్పండి. లాస్ట్ టైం ఎంత అవుతుందో అంతే ఉంది, ఏం పెరగలేదు. ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవాలి స్పెట్స్. ఇప్పుడు ఇంకో టాస్క్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాగ్ అనేది మనం అయితే ఇయనికి అయితే వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఈ బ్యాగ్ ఇచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం మీకు. సో ఇప్పుడే మనం అయితే కవర్ అయితే ఇచ్చేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ని అదైతే ఒకసారి సర్వీస్లో అయితే చూపించాలి. సో అది అయిపోయిన వెంటనే ఇక్కడ కనబడుతుంది కదా. సో నాదైతే మడ్గడ్ అయితే పోయింది. మడ్గడ్ అండ్ బ్యాక్ నెంబర్ ప్లేట్ కార్డ్ ఇది ఉంది కదా, ఈ రెండు అయితే పోయినాయి. ఈ రెండు కూడా మనమైతే కోటికి అయితే వెళ్ళి వేపించేద్దాం. సో వీడియో అయితే అక్కడ కట్ చేసి ఇక్కడైతే ఆన్ చేసిన. ఇంతసేపు అయితే మనమైతే ఆ మైత్రివనం బిల్డింగ్లోనే తిరిగినాం. మన ల్యాప్టాప్ అయితే రిపేర్ అయితే అవ్వలేదు. దానికి వచ్చేసి హార్డ్ డిస్క్ ప్రాబ్లం అయితే ఉంది. సో హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉంది. హార్డ్ డిస్క్ కొత్తది వేయాలంటే మనకైతే 4000, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 500 ఎక్స్ట్రా అంట. మొత్తం 4500 అయితే చెప్పిండు. సో ప్రెజెంట్ అయితే అంత బడ్జెట్ అయితే లేదు మన దగ్గర. అందుకే ఇప్పుడైతే మనం అయితే హార్డ్ డిస్క్ అయితే ఏమి అయిపోయలేదు. సో మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఏంది, కోటికి వెళ్ళి ఫ్రంట్ మడ్గడ్ బ్యాక్ మడ్గడ్ కదా, చూద్దాం ఆడ దొరికితే లేవా ఈ రెండు అన్నది. కనీసం ఈ పని అన్నా అయిపోవాలని అయితే అనుకుంటున్నా. సో కరెక్ట్ ఇప్పుడు టైం అయితే 6:57 అయితే అవుతుంది. అండ్ మన బండిలో ఫ్యూయల్ కూడా లేదు. ఫ్యూయల్ కూడా ఏదైనా కొట్టిద్దాము. కానీ నైట్ టైంలో ఇలా బైక్ డ్రైవ్ చేస్తుంటే ఈ రోడ్లో సూపర్ ఉంటుంది, ఎస్పెషల్గా ఇదే రోడ్లో. మన ఛానల్ అయితే చాలామంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. సో కొంచెం వీడియో చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దీనికి ముందు వీడియో నేను SP125 టాప్ స్పీడ్ అయితే చెక్ చేసిన. సో ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి. చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ డెఫినెట్గా చేసి చెప్పండి. ఎందుకంటే నా వీడియో నేనే ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు తెలీదు నా వీడియో నాకు ఎలా ఉందన్నది. మీరు చెప్తేనే కదా తెలిసేది ఎలా ఉందన్నది వీడియో. ఎందుకంటే నేను ఎడిట్ చేసేటప్పుడు అదే వీడియోని ఒక 10-15 సార్లు చూస్తా.
సో అన్నిసార్లు చూసేసరికి నాకేం అనిపించదు నా వీడియో. సో మీరు ఎవరైనా కొత్త చూస్తే ఎలా అనిపిస్తుంది వీడియో చెప్తే ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదా బాగానే మాట్లాడుతున్నానా ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేటివి ఉంటే కింద డెఫినెట్గా కామెంట్ అయితే ఇవ్వండి. సో మనం అయితే రాంగ్ టైంలో అయితే వెళ్తున్నాం రామ్కోటికి. ఒకసారి ట్రాఫిక్ చూడండి ఎట్లుందో, మొత్తం ఎరుపు పిచ్చ పీక్ ఉంది ట్రాఫిక్ అయితే. సో మధ్యాహ్నం ఈ బండి పని చేసేసుకొని నైట్ ల్యాప్టాప్ పని పెట్టుకోవాల్సింది. సో ఇక్కడ బ్లూసీ ఉంది కదా, ఈ బ్లూసీలో రెగ్యులర్గా నేను ట్రావెల్ ఇటు వెళ్ళేటప్పుడు అయితే డెఫినెట్గా ఇందులో అయితే ఛాయ్ అయితే తాగుతా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆడ అమీర్పేటలో తాగేసిన కాబట్టి ఇప్పుడైతే ఏం తాగట్లేదు. అండ్ మీరు ఎంతమంది బ్లూసీ ఛాయ్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో మనం అయితే ఆల్మోస్ట్ కోటి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూద్దాం, ఇక ఇక్కడ వెళ్ళంగానే అయితే మనకైతే దొరకవు అంత ఈజీగా 2 పార్ట్స్. ఒక్కొక్క షాప్కి అయితే వెళ్ళి కనుక్కోవాలి మనం. అయితే మడ్గాడు, ఫ్రంట్ మడ్గాడు, బ్యాక్ టెయిల్ లైట్ ఈ 2 అయితే దొరికేసినాయి. సో ఇవి అయితే ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే చేయాలి మన బండి మీద. సో ఇక్కడ ఉంది కదా మన బండి, ఇవైతే ఇన్స్టాల్ చేయించేద్దాం ఇప్పుడు వెళ్ళి. తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్. సో ఇదే అనమాట. సో మనకు కావాల్సింది అయితే దొరికేసింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మడ్గాడు. కానీ ఇప్పుడు వీటిని ఇన్స్టాలేషన్ చేయాలి. అండ్ టైం వచ్చేసి 8:20 అయితే అవుతుంది. నాకు నిజం చెప్పాలంటే బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెట్టుకున్నా ఫ్రీగా లేదు నాకు హ్యాండిల్ తిప్పాలంటే. సో మనకైతే కోటిలో అయితే దొరకందంటూ ఉండదు కదా. నేను వీటి కోసం అయితే చాలా తిరిగా, బయట చాలా షోరూమ్స్లోకి వెళ్ళి అడిగా. సో మనకైతే ఇవి కూడా ఒక 4-5 షాప్స్ తిరిగితే లాస్ట్కి రాజధాని ఉంది కదా, రాజధాని స్పేర్ పార్ట్స్ ఎగ్జాక్ట్గా హోండా షోరూమ్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో మనకైతే దానిలో అయితే దొరికేసినాయి 2. అండ్ నాకైతే రీజనబుల్ ప్రైజెస్కే వచ్చినాయి 2. సో మన ఫ్రంట్ మడ్గాడు ఉంది కదా, దానికి చిన్న డ్యామేజ్ ఉంది. సో లోపలికి వెళ్ళి ఉంది, అది బయటికి వెళ్ళి కదా, ఆ చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల ఒక 100 రూపీస్ అయితే తక్కువ చేసిండు నాకు. సో మంచి రీజనబుల్ ప్రైజెస్కి వచ్చినాయి. అండ్ నాకు కొత్తగా ఏం తెలిసిందంటే ఇప్పుడు మనకి ఇది రాజధాని ఉంది కదా, ఎగ్జాక్ట్ మీరు రాజధాని స్పేర్ పార్ట్స్ లేదా రాజధాని ఆటో స్పేర్స్ అని కొట్టిన వచ్చేస్తుంది కింగ్ కోటిలో. మీకు దానిలో యాక్టివ్ హోండాకి సంబంధించిన చిన్న స్క్రూ కార్ నుంచి బైక్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినవి ఏవేవైతే ఉంటాయో అవన్నీ మనకైతే అందులో దొరుకుతాయి అంట రాజధానిలో. సో నాకు ఈరోజే తెలిసింది. ఇప్పుడు వీటిని ఇన్స్టాలేషన్ చేయాలి. అండ్ మీకు ఇంకో చిన్న టిప్ చెప్తా, మీరు కోటిలో కానీ ఎప్పుడన్నా ఏమైనా స్పేర్ పార్ట్స్ కొంటే అక్కడనే ఇన్స్టాలేషన్ అయితే చేయించుకోకండి, ఎందుకంటే అక్కడ ప్రైజెస్ అనేది చాలా హై అయితే చెప్తారు. సో నేను జస్ట్ అడిగినా ఈ 2 ఇన్స్టాల్ చేయడానికి ఎంత అవుతుంది అని చెప్పి 1200 అవుతుంది అని అయితే చెప్పింది నాకు. ఇంక ఉన్నది వచ్చేసి 2 నాకు ఎంత 1050 రూపీస్ అయితే పడ్డది. సో బ్యాక్ మడ్గాడు వచ్చేసి 690 అండ్ ఫ్రంట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 450. కానీ ఆ చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల 350కి అయితే ఇచ్చింది నాకు. నేను 2 కొంటున్నాయి 1050కి కొంటే వాడు ఇవి ఇన్స్టాలేషన్ చేయడానికి 1100 అంట. సో ఇదైతే ఒక చిన్న టిప్ మీకు, మీరు ఎప్పుడన్నా కింగ్ కోటిలో ఏమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా కొంటే వెహికల్కి సంబంధించినవి అవి మ్యాక్సిమం మీ ఏరియాలోనో లేదంటే బయట ఎక్కడన్నా మెకానిక్తో వేయించుకోవడం అయితే బెటరు, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కోటిలోకి బయటకి. ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, మధ్యాహ్నం నుంచి తిరగడమే సరిపోయింది నాకు, ఇంకేం కూడా తినలేదు నేను. ఆకలి కూడా ఒక రేంజ్లో అయితే అవుతుంది నాకు. అటు మన ల్యాప్టాప్ పని అయితే అవ్వలే కానీ ఈ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కుదిరిందంటే ఇన్స్టాలేషన్ చేయించేస్తా, లేదంటే ఇక నేను ఎట్లో 1 వీక్లో సర్వీసింగ్ చేయించాలి వెహికల్ని. సర్వీసింగ్ చేయించినప్పుడు ఇక అన్నీ ఒకటేసారి చేపిస్తా. సో ల్యాప్టాప్ ఎందుకు చేపిస్తున్నా అన్నది మీకు రానున్న వీడియోలలో అయితే తెలుస్తుంది. నేను దగ్గర అది యూజ్ చేయక కూడా 5-6 మంత్స్ అయితే అయిపోయింది. నేను ల్యాప్టాప్ జస్ట్ వాడేది మనం మూవీస్ చూద్దామని, లేదంటే ఎప్పుడైనా ఆడితే ఆ కార్ గేమ్ యాస్పాల్ట్ 9 ఉంటుంది కదా, అది ఆడుతా అంతే. సో ఎక్కువ యూజ్ అయితే ఇవ్వాలి ల్యాప్టాప్ని. మెయిన్ రీజన్ హార్డ్ డిస్క్ ఖరాబ్ అవ్వడం కూడా ఎక్కువ యూజ్ చేయకపోవడమే. మీ దగ్గర కూడా ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నా డెఫినెట్గా వాటిని అయితే యూజ్ చేసుకోండి. వాటిని యూజ్ చేయకుండా అట్లా మూలకు పెట్టేస్తే వెంటనే ఖరాబ్ అవుతాయి అవి. సో వీటి ఇన్స్టాలేషన్ కూడా నేను రానున్న వీడియోలలో చూపిస్తాను మీకు. ఎట్లో 1 వీక్లో నేను బైక్ సర్వీసింగ్ చేపిస్తాను. ఆ సర్వీసింగ్ చేయించిన వీడియోలో ఈ 2 ఇన్స్టాలేషన్ అయితే పెట్టేస్తాను నేను. ఇక్కడైతే హలీం అయితే తిందాం మనం. సో మా ఫ్రెండ్ అయితే వచ్చిండు, చూస్తున్నారు మీరు, ముందే వెళ్తుండే R15 మీద. సో అతను కూడా యూట్యూబరే, ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. మీరు కనుక ఎవరైనా చూడకపోతే చూడండి, అతను కూడా సేమ్ మోటో వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు.
సో ఈ వీడియో మీకు అంతా నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ నేను పక్కా చూసి చేస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.